ఎప్పటిలాగే మన ఇంట్లో సంక్రాంతికి ఏ వంటకం నాకు ఇష్టమైన నేతి అరిసెల్ని ఈరోజు నేను మా ఇంట్లో చేయించబోతున్నాను. స్పెషలిస్టులని పిలిపించాను అనమాట. వీళ్ళు చాలా బాగా చేస్తారు. అరిసెలు చేశారంటే ఇలా నోట్లో కరిగిపోవాల్సిందే. రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి 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 దయచేయండి. భాత తిన్న తర్వాత తింటారు. అవునా? ముందు నువ్వు తిను, తర్వాత లేదండి. లేడీస్ ఫస్ట్ ప్లీజ్. కాజాలు ఇచ్చారు గుర్తుందా? అక్కడ తిన్న వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఏమైనా జాబ్ ఉందా మా ఆయేషాకి? ఏమండి ఇది పొగలు వస్తున్నాయి, పర్వాలేదా? ఏం కాదంటున్నారు, పొగలు వస్తున్నాయి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? మీరు రోజు చేస్తూ ఉంటారు కదా, నూనె చేతుల మీద పడటం కానీ చేతులు కాలటం కానీ అవుతూ ఉంటాయా మీకు? నేను షయాస్ ఒక వీకెండ్ కూర్చొని ఆయన ఇలా వేస్తూ ఉంటాను, నేను అవన్నీ తేలుతున్నప్పుడు ఇలా తీస్తూ ఉంటాను. సో పెద్ద ప్లానింగే. అదేంటి ఫేస్ బాగుందని పెట్టినట్ట, బాగాలేదని పెట్టినట్ట? ఏంటి అన్ని పండుగలు చేసుకుంటున్నారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో మేము ఆ డిఫరెన్సెస్ పెట్టుకోము, మాకు ఏదైనా ఒకటే. ఫస్ట్ హ్యూమానిటీ వస్తుంది, తర్వాత ఏదైనా వస్తుంది. నువ్వు ప్యాక్ చేస్తున్నావా, తింటున్నావా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు సంక్రాంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి. ఈరోజు ఎప్పటిలాగే మన ఇంట్లో సంక్రాంతికి ఏ వంటకం? ఈసారి అరిసెలు చేస్తున్నాం. ఈసారి అంటే మనం ఇప్పుడే చేస్తున్నాం. ఇప్పుడు ఆయేష అరిసెలు చేయిస్తుంది అనమాట. అవును, రాగానే మేము కూడా అనుకోకుండానే ఈసారి కూడా వేసుకున్నాను. ఆ డ్రెస్ వేసుకొచ్చేసరికి నేను ఈ శారీ వేసేసుకొని ఉన్నాను. దాని అదేంటి వదినా అంటే నేను అన్నాను, నీకు తెలిసిపోయి ఉంటుంది అంటే నాకెలా తెలుస్తుంది వదినా అన్నది. అసలు బెడ్రూమ్ నుంచి బయటకు కూడా రాలేదు. నిజంగా మేము అనుకోకుండా చాలా సార్లు అయ్యింది. మాక్సిమం ఇలాగే వేసుకుంటాం. కానీ క్యూట్ గా ఉంది కదా సంక్రాంతికి మా ఆయేష. మా వదిన కన్నా మా వదిన ఇంకా బాగుంది. నీకు కూడా హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి వదిన. ఇప్పుడు మా ఇంట్లో ఆ స్వీట్ ఆయేష అరిసెలు చెప్పేసింది. మీరు థంబ్నెయిల్ కూడా చూసేసారు కాబట్టి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ గా అరిసెలు చూడండి. మా సిద్ధు చక్కగా అన్ని వేసి అరేంజ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సిద్ధు, నువ్వు ఇలాగ మంచిగా హెల్ప్ చేస్తున్న బట్టి మేము అన్ని రకాల వంటకాలు టక్కటక్క చేసేసుకుంటాం. పేపర్లు ఎందుకు వేస్తున్నారంటే ఆయిల్ పడకుండా పేపర్లు వేస్తున్నారు. తర్వాత ఇలా కలిపేసి నేను ఈరోజు వీళ్ళు అడిగారు అనమాట, ఏమని నువ్వులతోటి కావాలా ప్లెయిన్ అరిసెలు కావాలా అని అడిగారు. ఎందుకంటే మేము ఈరోజు అరిసెల్ని ఇవ్వబోతున్నాం. అరిసెలు ఈ సంక్రాంతికి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. బయట నుంచి కొనుక్కొని కూడా ఇంటికి తీసుకొచ్చుకుంటారు, ఇంట్లో కూడా స్పెషల్గా చేసుకుంటారు. మరి ఇంట్లో చేసుకోలేని వాళ్ళకి ఉంటారు కదా, బయట నుంచి కొనుక్కొని తినలేని వాళ్ళ కోసం మేము ఈరోజు అరిసెల్ని మా ఇంట్లో తయారు చేయించబోతున్నాము. చూసి నువ్వుల లడ్డు అనుకున్నాను, అలాగా అనుకున్నాను నేను. నువ్వుల లడ్డు అలాగే ఉంది చూడ్డానికి. అవును, అయితే ప్లెయిన్ అరిసెలు చేయమంటారు, ఎవరికైనా ఇస్తున్నారు కదా ప్లెయిన్ చేయించండి అన్నారు వీళ్ళు. మొన్న వీళ్ళతో మాట్లాడాను అనమాట. అంటే నేను అన్నాను ఎవరికైనా ఇచ్చినా సరే నువ్వులు, ఎందుకంటే నాకు అరిసె అనేది నువ్వులతోటి తింటే చాలా ఇష్టం. నువ్వులతోనే టేస్ట్, అది కూడా ఫుల్ గా ఉండాలండి. నువ్వులు ఫుల్ గా వేయాలి మీరు. ఫుల్ గా నువ్వులతోటి అరిసె తింటే నాకు చాలా చాలా ఇష్టం. అది టేస్ట్ కూడా నువ్వులతోనే బాగుంటుంది. అది కూడా నేతి అరిసెలు అంటే ఇంకా ఇష్టం నాకు. ఇష్టమైన నేతి అరిసెల్ని ఈరోజు నేను మా ఇంట్లో చేయించబోతున్నాను. చక్కగా ఈ పిండి నేతి వీళ్ళు కలిపేశారు. నేను కూడా చేస్తానండి. ఆయేష నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి 2 అరిసెల్ని చుట్టబెట్టేద్దాం. ఈ అరిసెలకి ఈ పిండిని కలపడం చాలా 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 పెద్ద పని. అది సరే పిండి కరెక్ట్ గా కలపాలి, లేకపోతే అరిసెలు నూనె పీల్చేస్తాయి. ఇంకేమవుతాయండి అరిసెలు గట్టిగా అయిపోతాయి కదా సరిగ్గా కలపకపోతే. ఇంకా నూనె పీల్చేస్తాయి, ఇరిగిపోతాయి కూడానా, టేస్ట్ కూడా ఉండవు. అందుకని నేను పిండి కలిపే జోలికి అందుకనే వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడు నేను అరిసెలు చేయలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నేర్చుకుని చేద్దామన్నా అది సరిగ్గా కుదరకపోతే ఎలాగాని దాని జోలికి ఇచ్చేదేదో కొంచెం మంచిదే ఇవ్వాలి. కాబట్టి స్పెషలిస్టులని పిలిపించాను అనమాట. వీళ్ళు చాలా బాగా చేస్తారు
అరిసెలు చేశారంటే ఇలా నోట్లో కరిగిపోవాల్సిందే, అంత బాగా చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరే నేను తీసుకుంటూ మీరు ఉంటాను చాలా అరిసెలు. సార్లు చూసారు కూడా. అవును. అయితే ఇప్పుడు ఇది నువ్వులు ఈ నువ్వులు తడి తడిగా ఉన్నాయేంటి? నీళ్ళు వేసారా? తడిగానే ఉండాలి. నువ్వులు తడిగానే ఉండాలంట. ఓకే, ఈ పిండిలో ఈ నువ్వుల్ని ఇలా కలిపేసి బాగా నువ్వుల్ని దట్టించి మనం తడి లేకపోతే ఈ నువ్వులు చిట్లు పోతాయంట నూనెలో వేగినప్పుడు. ముఖం మీద చెట్టు. అచ్చా, తడపాల. ఇది కూడా మనకు తెలియదు. తెలీదు. ఇది ఒక మంచి టిప్. నేను ఎక్కువ వేసి బాగా కలిపాను రా, అది నానిపోయి లోపల కలిసిపోయింది ఏంటి? ఏం కాదా? మీరు చేస్తే నువ్వులు అందంగా పైన మెరుస్తున్నాయి, నేను చేస్తే ఏదో పిండిలో. హాయ్ అండి, రండి రండి రండి, మీకోసమే వెయిటింగ్. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి 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 దయచేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకి పెద్ద పండుగ. సో చుట్టాలు రావటం చాలా హడావిడిగా ఉంటుంది. ఆ 3 రోజులు మనకి టైం కూడా తెలియదు. తర్వాత 4వ రోజు వెళ్ళేటప్పుడు అందరు డల్గా వెళ్తుంటారు. సో మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్కి మళ్ళీ కలుసుకుంటాం అనే ఫీలింగ్ ఉంటుంది ఫేస్లో ఇప్పుడు. అండ్ సంక్రాంతి అంటే నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే, చాలామంది మా నాన్నగారి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ రోజున మాకు అరిసెలు తీసుకొచ్చేవాళ్ళు. ఇంటికి అరిసెలు వచ్చేసేది. అరిసెలతో పాటు స్వీట్తో పాటు హాట్ కూడా తీసుకొచ్చేవారు. సో అవి దాచుకొని ఒక 10 రోజులు తినేవాళ్ళం. అండ్ ఈ రోజున ఈ అవకాశం మాకు దక్కింది. ఇప్పుడు కూడా 10 రోజులు దాచుకొని మీకే పెడుతుంటాను. చాలా చాలా ఒకటి ఇలా తించి హెల్దీ. ఇది చాలా ఒక్కటి తినాలి మీరు. నువ్వు ఎందుకంటే భార్య మగాళ్ళు సగం అంటారు కదా, కానీ భార్యలు ముందు భర్త తిన్న తర్వాత తింటారు. అవునా? ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. లేడీస్ ఫస్ట్ ప్లీజ్. ఫస్ట్ మీరు కొంచెం సగం తిని నాకు ఇవ్వండి. తినండి, భార్య చేతితో ఇచ్చినప్పుడు తినాలి. చేత్తో ఇచ్చా కదా, తిన్నాను. ఇదిగో సరిపోయిందా? ఓకే, అది అలా ఉడికిన తర్వాత తింటాం కదా. ఈ అరిసెలు నిజంగా సంక్రాంతి రోజు మా ఇంటికి చాలా మంది పంపిస్తూ ఉంటారు. చాలా చాలా ఆ సంక్రాంతి రోజు అరిసెలు తింటే ఆ కిక్కే వేరబ్బా, అలా ఉంటుంది కదా, చాలా కమ్మగా ఉంటుంది. మరి లేట్ అవ్వకుండా ఫాస్ట్గా చేంజ్ చేద్దామా? అంతే, ప్రొఫెషనల్స్ వచ్చారు చేయడానికి. ఇగో స్వామి, రండి, మీరు కూడా రండి రండి, ఏం పర్వాలేదు. మీ స్వీట్స్ మేము తిన్నాం చాలా. మీ స్వీట్స్ మేము సౌదీ తీసుకెళ్ళాము, మక్కాకి, మదీనాకి. అప్పుడు మీరు అరిసెలు చేశారు కదా, మీరు లడ్డు అరిసెలు కూడా కాజాలు ఇచ్చారు, గుర్తుందా? అక్కడ తిన్న వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఇండియన్ బకలవా అన్నారు దాన్ని, కాజాల్ని. అబ్బో, మా ఆయిష చక 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 చక, అబ్బబ్బబ్బబ్బ సూపర్ అని మాట్లాడుతూ నుంచుని పోయారు. చూడండి, ఏమైనా జాబ్ ఉందా మా ఆయిషకి? ఆయిష నాకు ఆయిష అక్కడుంటే అక్కడ నేను కూడా వెళ్ళిపోతాను ఆ జాబులోకి. వెళ్ళిపోనా? ఆయిష నువ్వు అరిసెలు, నేను కాజాలు చేసుకుందాం, మనమే వండేసుకోవచ్చు. అవునవును. ముందుగా చక్కగా ఈ మూకుడి కూడా వీళ్ళే తీసుకొచ్చారు. మా ఇంట్లో ఈ మూకుడి లేదు. ఇందులోనే కదా మనం అరిసెలు ఇందులోనే బాగా వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కమ్మటి నెయ్యిని వేసుకుందాము. నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా నూనె కూడా వేయాలని చెప్పారు, కాబట్టి నూనెని కూడా ఇందులో వేసాము. నెయ్యి నూనె 2 మిక్స్ చేయాలి. ఓకే, ముందు రోజుల్లో అయితే మంచిగా ఓన్లీ నెయ్యితోటే చేసేవారు. మరి మీరు ఎందుకు మిక్స్ చేయమన్నారు? ఏం కాదా? సరే, అయితే 2 మిక్స్ చేసాము. మంచిగా నువ్వులతోటి, ఎవరెవరికి నువ్వులతోటి ఇష్టం అండి? ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళలో నువ్వులతోటి ఎవరెవరికి ఇష్టం? మ్యాక్సిమం అందరికీ నువ్వులతోటి ఇష్టం ఉంటుంది కదా ఆయిషా? అందరికీ నువ్వులతోటి ఇష్టం ఉంటుంది. ఆ నువ్వులు మనం జంతికల్లో కూడా వేసుకుంటుంటాం కదా. జంతికలు కూడా చాలా టేస్ట్ కమ్మగా ఉంటాయి బాగా. జంతికల్లో నువ్వులు వేసుకుంటే ఎంత బాగుంటాయి కరకరలాడుతూ.
అయితే ఈరోజు జంతికలు కాకుండా మా ఇంట్లో అరిసెలు ఉన్నాయి. ఇప్పుడు ఆయుష అరిసెలు తింటుంది అన్నమాట. అసలు వీళ్ళు అరిసెలు ఇంకా చిన్న సైజువి చేస్తామన్నారు. చిన్నవి అయితే చాలా బాగుంటాయి. కానీ నేను బయట అతిథులకి ఇస్తున్నాం కాబట్టి పెద్ద సైజు ఇవి పెద్దగా వస్తాయా లేదా సైజు? ఇవి నాకు చిన్నగానే కనిపిస్తున్నాయి. వస్తుందా? అసలు నువ్వుంది బయట ఇవ్వరు, కానీ మనం ఇస్తున్నాము. నువ్వుంది కూడా కదా వదినా? అది పాత కాలంలోనే. కానీ నువ్వుంది ఇవ్వకూడదు అంటారు, కానీ అలా ఏం లేదు. నువ్వులతోటి చేసిన అరిసెల్ని ఎందుకు ఇవ్వబోతున్నామంటే నువ్వులతోటి తినాలని చాలా మందికి ఉంటుంది. అంటే కానీ ఇవే తింటాం కాబట్టి మాకు ఇష్టం, ఇవే తింటాము. నెక్స్ట్ నువ్వులతోటి అరిసెలు తినాలని ఉంటుంది కొంతమందికి, వాళ్ళు తినలేని పరిస్థితుల్లో ఉంటారు. అందుకని వాళ్ళ కోసం నువ్వులతోటి చేసి టేస్ట్ వాళ్ళు కూడా తెలియాలి. ఇంకా బాగుంటుంది. నార్మల్ కంటే నువ్వుల టేస్టే బాగుంటుంది. యా, ఇది నీళ్లు వేసి తడిపింది కాబట్టి. ఏమన్నా నీళ్ళు వేసి తడిపారు, అంటుకోవట్లేదు కదా ఎక్కువగా? అంటుకుంటాయా? అంటుకున్నాయి కదా అవన్నీ. అంటే లేకపోతే నూనెలో వేయగానే పేలుతాయంట, ఫేస్ మీదకి ఆయిల్ వచ్చేస్తుందంట తడపకపోతే. అందుకని ఇప్పుడు అదే అంటున్నారు ఆయన, తడపాలండి, తడపకపోతే ఆయిల్లో వేయగానే పేలిపోతాయి, ఫేస్ మీదకి ఆయిల్ వచ్చేస్తుంది అంటున్నారు. వీళ్ళు చక్కగా రౌండ్ అంటే రౌండ్గా చేస్తున్నారు. నేను వాళ్ళకి అలవాటు. అదిగో ఎంత బాగా చూడండి, ఎంత రౌండ్గా చేశారు. నేను వాళ్ళకి అలవాటు. ఈ పిండి బియ్యం పిండి. మా ఆయుష అన్నది ఇప్పుడు రాగానే మైదా పిండా అని అడిగింది. అంటే నాకు తెలీదు కాబట్టి తెలియదు కాబట్టి అలా అన్నాను. బియ్యం పిండి అంట, అది బెల్లం పాకంలో కలుపుతూ వండారు. అది ఈరోజు మా సుజాత ఈరోజు నేను తొందరగా వెళ్ళాలండి, నేను వెళ్ళాలి అంది. తనకి తెలీదు అరిసెలు చేస్తున్నామని. తర్వాత నేను రెడీ అవుతుంటే పైకి వచ్చింది నా రూమ్లోకి. మేడం మీరు ఎందుకు రెడీ అవుతున్నారు అని అడిగింది. నేను అన్నాను ఈరోజు మా ఇంట్లో అరిసెలు చేయిస్తున్నాను అని. అరిసెలా? నాకు బయట ఏం పని లేదండి, మా ఇంట్లో ఏం పని లేదు, పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం. నీకు వచ్చా? ముందు చెప్పలేదండి, నీతో చేయించేద్దును కదా. మనం చేస్తే సాయంత్రం అయిపోద్ది వీళ్ళు కాబట్టి తొందరగా చేస్తారు. నిజంగా నీకు వచ్చా? అయితే నెక్స్ట్ టైం నువ్వు నేను కలిసి చేద్దాం, నాకు నేర్పిస్తావా? బూరెలు కూడా బాగుంటాయి. బూరెలు కూడా వచ్చు కదా నీకు? బూరెలు నీకు అన్ని రకాలు వచ్చు. ఓ, నువ్వు నాతో ఎందుకు చెప్పకుండా దాచితివి? అంటే చేసుకోవచ్చు, చేయాలంటే అవ్వదు. అవునవును, కాబట్టి నీకు కూడా కష్టం కలిగించకూడదని ఇద్దరిని స్పెషలిస్ట్ని తెప్పించేసాను. మంచిగా ఈ రోజు అరిసెల్ని నువ్వు కూడా ఎంజాయ్ చెయ్యి. నీకు ఇష్టం, అందుకని ఇంటికి వెళ్ళవు, ఇక్కడే ఉంటావు. లేదు, ఏదైనా పని ఉందంటే ముందుంటుంది. ఎంత పని అనే కాదు, నాకు A to Z తిండి, జ్యూసులు కానీ, నా స్నాక్స్ కానీ టైంకి తీసుకొచ్చి నా రూమ్ వరకు తీసుకొచ్చి నాకు పెడుతూ, తను తీసుకొచ్చా గుర్తుకొస్తుందా నేను తాగాలి తినాలి అంటే మర్చిపోతూ ఉంటాను అనమాట. తినే వరకు వెళ్ళదు కూడా, అక్కడే ఉంటుంది. తినే వరకు నాకు చాలా థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్ యూ సో మచ్. అవును, నువ్వు చక్కగా నాకు అన్ని ఇస్తున్నావు కాబట్టి ఇంత అందంగా ఇంచగా అన్నం అంటే మేకప్ వేసుకున్నానులే, మేకప్ లేకుండా కూడా నాకు ఆరోగ్యంగా ఉంచేదాన్ని నువ్వు. సరే, ఇక్కడ వేడి అయిందా? ఈరోజు సంక్రాంతికి మా రెండవ తమ్ముడు కూడా హాయ్ చెప్పు అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పే. హాలిడేస్ వాళ్ళకి కూడా. నువ్వు చెన్నైలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేసావా? అందరికి ఓకే. అయితే ఈ అరిసెల గురించి ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే, ఇక్కడ చూడండి ఈ గిన్నె అదిని ఇవన్నీ పాపం వాళ్ళే తెచ్చుకున్నారు. ఇది ఒత్తడానికి ఒత్తడానికంట. ఈ కన్నాలు ఉన్నది మనకు ఆయిల్ అంతా కింద ఒక ప్లేట్ లాగా పెట్టారు, గిన్నె పెట్టారు, ఆ గిన్నెలో ఉంటుందన్నమాట. చక్కగా ఆయిల్ అయితే మసులుతుంది. ఆయిల్ నెయ్యి రెండు. ఏమంటే ఇది పొగలు వస్తున్నాయి, పర్వాలేదా? ఏం కాదంటున్నారు, పొగలు వస్తున్నాయి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? మా ఆశ ఇందా నుంచి భయపడుతుంది. నుండి నేను దగ్గర పొగలైతే వచ్చేస్తున్నాయి. మరి ఇంకా కొంచెం రావాలి. ఇదొకటి అరిసెలు చేసేటప్పుడు అంట, ఇంకా మనం ఇలా పొగలు రాగానే భయపడిపోతుంటాం కదా, తొందరగా వేయించేసేయాలని వీళ్ళు అంటున్నారు. ఇలా పొగలు రావాల్సిందే అని చెప్తున్నారు. అది చిన్నది ఒకసారి చూపించండి, బేబీది ఓకే, కెమెరాలో చూపించండి. చిన్న బేబీ అరిసెలు వేస్తున్నారు. చిన్న బేబీ అరిస. ఇప్పుడు కాస్త సిమ్ చేశారా మంటని?
ఇప్పుడు అది మసిలినట్టు మీకు అది నల్లగా మాడుతుందండి. అది లోపల శాంపిల్ మాడిపోయినా పర్వాలేదా? అంటే నూనె మరిగిందా లేదా అని చెక్ టెస్ట్ చేయడం చేశారన్నమాట. నేను కూడా ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా గారెలు అది ఉన్నప్పుడు కొంచెం పిండలు వేసి చూస్తాము, కానీ అలా మాడినట్టు వదిలేయనమాట, అది తీసేస్తాను మళ్ళీ. అబ్బా వీళ్ళది ఆ గరిట కూడా, అంటే అరిసెలు తీసే గరిట అన్నమాట. వావ్, అది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు అలా తిప్పాలా? దిష్టిది ఇది. ఓకే, చిన్న అరిసె వేసి అది వేగిన తర్వాత అది నేను ఆశగా తినిపిద్దాం అనుకున్నాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. టేస్ట్ అనుకున్నాను ముందు, తర్వాత అది తిప్పేసి ఆల్రెడీ అది చేస్తున్నారు కదా, అది తిందాం మనం. తిందాం అని. అంటే అది పాడేస్తారని తెలియదు, అది నాకు ఇస్తారేమో నీకు తినిపిద్దాం. వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అవునవును. సో అన్ని చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ కొంచెం పాడేశారు. తర్వాత ఆయిల్ డబ్బా తెచ్చుకున్నారు, అక్కడ దాని మీద ఆ ఒత్తేది పెట్టారు. ఇలా ఈ బ్లాగ్ చూస్తున్న వాళ్ళల్లో అరిసెలు ఎవరు స్పెషల్గా ఇళ్ళలో ఎవరు బాగా చేస్తారు, అరిసెలు అసలు బాగా చేయడం అని కాదు, అరిసెల్ని చేయడమే ఒక పెద్ద ఆర్ట్ అనమాట. మీ ఇళ్ళల్లో ఎవరు అరిసెలు చేసేవాళ్ళు ఉన్నారు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఈ అరిసెలు చేయడానికి 3 పని చేస్తున్నారు ఇక్కడ. మరి ఇళ్ళల్లో పాపం అమ్మలు, అక్కలు, వదిళ్ళు ఒక్కొక్కళ్ళే ఉండి చేసుకుంటూ ఉంటారు కదా అరిసెల్ని. 1 డే పట్టేస్తుంది వాళ్ళకి. 1 డే పట్టేస్తుంది. చూడండి అలా ఆయిల్ పూరీలాగా పొంగుతున్నాయి. వావ్, ఇక్కడ పూరీలు పొంగినట్లు అయితే అరిసెలు బాగా పొంగుతున్నాయి. ఇలా పొంగాలంటే పిండి కరెక్ట్గా కుదరాలంట. ఇప్పుడే అడిగితే చెప్పారు, కరెక్ట్గా పిండి కుదిరితేనే మనకి ఇలాగ పొంగుతాయంట. మన నేతి అరిసెలు చక్కగా పొంగి టేస్ట్ నాకు నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు టేస్ట్ కానీ వేడివేడిగా ఉంది. వేడివేడిగా ఉంది కాబట్టి ఆయుష నోట్లో పెట్టేద్దామా? ఎందుకు నా మీద అంత కోపం, అంత కసి? కోపం ఏంటి? స్వీట్ తినిపిస్తాం అంటే ఇష్టంతో తినిపిస్తున్నాం, కోపం ఎందుకు ఉంటుంది? వేడి అంటే కోపమే ఉంటది. అంటే చల్లారిపోయినప్పుడు ఎందుకు కొంచెం వేడివేడిగా వద్దు, ఇది చల్లారితేనే బాగుంటుంది. వేడివేడిగా బాగుంటాయి. అరిసె వేడిగా బాగుంటుందా చల్లారగా బాగుంటుందా కామెంట్ లో చెప్పండి, ఓకేనా? ఓకే. స్వీట్ పూరి, yes స్వీట్ పూరి. ఖాయేగే ఆపు? నో తినదంట, దానికి అసలు పెట్టద్దు. నో నీకు లేదు, మేము అందరం తింటాం అన్నమాట. ఓకేనా? నో 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 నో, సరే నీకు ఇస్తాను, ఒకటి ఇస్తాను. 2 10 ఇవ్వాలా? మహానటి ఇప్పుడే నేను వీళ్ళకి ఒకటి అడిగాను, అదేంటంటే ఇలా పొంగుతున్నాయి కదా, ఎందుకంటే ఇప్పుడే నాకు సుజాత కూడా చెప్పింది. మరియం నువ్వు కూడా హాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరికి. చాలా స్పీడ్ ఫార్వర్డ్ లో చెప్పింది. ఇప్పుడే సుజాత ఏమన్నదంటే తను అరిసెల్ని చేసినప్పుడు అంట ఆయుష ఇలాగ వత్తకుండానే అలాగే ఉంచేస్తుందంట తను. అయితే నేను ఇప్పుడు వీళ్ళని అడిగాను అనమాట, ఇలాగ మీరు ఆయిల్ని వత్తకుండా ఉంచేయండి మా సుజాత చెప్పింది అంటే వీళ్ళు అంటున్నారు అలా వత్తకుండా ఉంచేస్తే మెత్తబడిపోతాయంట, కరకరలాడు. చెప్పండి ఒకసారి మీరు. ఒత్తుతేనే కరకరలాడతాయి, లేకపోతే నవ్వులతో ఇక్కడ నొప్పి వస్తుందట. యా దరదాతగతి. అమ్మో వత్తకపోతే సుజాత నువ్వు వత్తకుండా అలాగే చేస్తాను.
ఇంట్లో చేసుకునే వాళ్ళు ఒత్తుకోరా? తినేటప్పుడు ఆయిల్ కారుతుంటదంట. అలాగే ఉంచుకుంటారా? ఇప్పుడు విన్నారు కదా ఇదంతా. మీ ఇంట్లో ఆయిల్ని ఇలా ఒత్తి చేసుకుంటారా, లేకపోతే ఆయిల్తో పాటు అలాగే తీసేసి తింటారా? అదొక డౌట్ ఉంది నాకు. మీ ఇంట్లో ఎలా తింటారో నాకు అది కూడా కామెంట్లో చెప్పండి. వీళ్ళైతే చక్కగా ఆయిల్ అంటే నెయ్యి ప్లస్ ఆయిల్ అన్నమాట. దీన్ని చక్కగా ఒత్తుతున్నారు. నేను చేస్తానండి, కొంచెం ప్రాక్టీస్ చేయనా? ఓకే. మా కరీం వచ్చేసాడు. మా కరీం ఏమంటున్నాడు అంటే, ఒకటి నేను తిని చూస్తాను ఫస్ట్ అంటున్నాడు. అమ్మో ఇప్పుడు నేను చేస్తానంటే చాలా జాగ్రత్త మేడం, చెయ్యి ఆయిల్ అంటే వాళ్ళకంటే అలవాటు ఉంటుంది, అలవాటు ఉంటుంది. నాకు అంటే నా చేతులతోటి ఒక్క అరిసెన చేద్దాము అని నాకు అనిపించింది. ఇలా నొక్కాలి కదండి దీనికి. ఏంటి బొబ్బట్లాగే అంతేనా? వావ్, నాకు వచ్చేసింది ఆయేషా. మెల్లగా వేయండి, మెల్లగా హల్కా భాబీ. అంతే కదా? మీరు భయపడిపోయారు నేను ఎలా వేస్తాను ఆయిల్ పడిపోద్దని. చాలా కంగారు పడిపోతున్నారు వీళ్ళిద్దరు. అవునులేండి, నా కోసం పాపం తగిన జాగ్రత్త మీరు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు స్లోగానే వేస్తాను, మీరు వెనక నుంచి స్లోగా మేడం, స్లోగా వేయండి, ఓకేనా? సరే. కానీ ఇక్కడ చాలా వేడిగా ఉందండి. అసలు ఇది వింటర్ సీజన్ అయినా సరే ఎంత వేడి వస్తుందంటే పాపం వీళ్ళకి. రోజు మీరు చేస్తూనే ఉంటారు కదా మీ స్వీట్ షాప్లో, రోజు ఎన్ని చేస్తుంటారు? పనే ఇది. రోజు 10 కిలోల వరకు చేస్తూనే ఉంటారు. కిలోకి ఎన్ని అవుతాయి? 24. మీ చిన్నవి చేస్తారు కాబట్టి 24. ఇది నేను పెద్ద సైజులో చేయిస్తున్నాను అనమాట. ఇదా? మీరు ఇందులో 2 చేస్తారనమాట. 2 కన్నా ఎక్కువ పిండి ఉందా? ఓకే. అంటే మేము బయట ఇస్తున్నాం కాబట్టి కాస్త పెద్ద సైజు కావాలని నేను చేయిస్తున్నాను. మరీ చిన్నగా ఇస్తే వాళ్ళకి సరిపోదు అని అన్నమాట. ఇక్కడ చూస్తారా ఆయేషా వీళ్ళందరూ టేస్ట్ చేసేస్తున్నారు. ఎలా ఉంది ఆయేషా? సూపర్, చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. స్వీట్ కూడా కరెక్ట్ గా ఉంది. మరి ఇక్కడ ఎవరు స్పెషలిస్టులు ఇక్కడ చేసింది పిండి కలిపి? చాలా బాగుంది. ఇది మనకు కుదరదు వదినా, వాళ్ళకే కుదురుతుంది. అంత బాగుంది, చాలా బాగా చేశారు. మా కరీం ఇప్పుడే ఒకటి లోపల తీసుకెళ్ళి కాదు అవి ఒక్కటి తిన్నావు. ఎలా వదిన, అవి ఒక్కటి అందరికి పంచిపెట్టి ఇవ్వండి అంటే ఇప్పుడే వస్తానని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. తినేసి మొత్తం బయట కొంచెం ఇవ్వండి అందరూ టేస్ట్ చేస్తారంటే అవసరం లేదు పాపే ఇచ్చింది. కానీ పిండి అది మీరు సరిగ్గా బాగా కలిపేశారు కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని చేస్తుంటే పెద్ద కష్టం అనిపించట్లా. కానీ 3 ఉండాలండి. మెయిన్ పిండి కలపడమే పెద్ద ఆర్ట్ అంట. అవును, పిండి అయితే కలపడమే. ఇప్పుడు ఈ సెక్షన్లో వచ్చాను నేను. ఒక్కొక్క సెక్షన్లో వస్తుంటే వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఆయిల్ ఎగిరిపోతుంది మేడం ప్లీజ్ అండి అంటున్నారు. ఎందుకంటే ఆయిల్ నిజంగా వేడిగా ఉంది కాబట్టి పాపం వీళ్ళు భయపడుతున్నారు. కలర్ రావాలంట ఇంకా. ఓకే అండి, కలర్ వస్తే కరకరలాడతాయని కదా మీరు అంటున్నారు. ఇవి నూనెలో బాగా ఫ్రై అవుతాయి కాబట్టి మనకి చాలా తినాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ అన్హెల్తీగా
అయ్యో అయ్యో మీరు వచ్చేయండి బాబాయ్ 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 మీరు వచ్చేయండి నాకు ఏదో మాడిపోయినట్టుగా మీరు తీసుకోండి. ఈ సెక్షన్లో అయితే నేను రాలేకపోయాను. అవి తిప్పినంతలోనే కలర్ చేంజ్ అయిపోతున్నాయి. రోజు అదే అదే అలవాటు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మరి ఆ సెక్షన్లోకి వచ్చాను ఇప్పుడు నేను. కానీ జాగ్రత్త, ఆయిల్ పూలుతుంది. ఇప్పుడు మీ ముగ్గురికి ఒక మాట అడుగుతాను. మీరు రోజు చేస్తూ ఉంటారు కదా, నూనె చేతుల మీద పడటం కానీ చేతులు కాలటం కానీ అవుతూ ఉంటాయా మీకు? జరుగుతాయా? అబ్బా అవునులేండి, ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న వంటలు చేసినప్పుడే అసలు నా చేతికి ఎన్ని ఘాట్లు ఉంటాయి. ఇప్పుడు సగం ఇది గాజులు ఉన్నాయని కనిపించట్లేదు అనుకుంటా. ఇదంతా నాకు ఎక్కువగా ఆయిష రోటీస్ చేసినప్పుడే కాలుతుంటుంది అన్ని. రీసెంట్గా కూడా కాలింది, ఇది రీసెంట్గా కాలింది కూడా. ఇది కాలినప్పుడు తెలీదు ఆయిష నాకు, తర్వాత మండుతూ ఉంటుంది వంటంతా అయిపోయాక. చాలా సెన్సిటివ్, మా వదిన స్కిన్ అయితే చాలా సెన్సిటివ్. కొంచెం ఆవిరి తగిలినా సరే వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాసెస్ చూసిన తర్వాత నేను యుఎస్కి వెళ్ళి ఇలా చేసి పంచుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజంగానా? నేను ఒక్కదాన్ని నిజంగా సాహసం డింబగా చేద్దాం అనుకుంటున్నాను. ఫాతిమా ఐ అప్రిషియేట్ యు. నువ్వు అంటే నేను చేస్తానని తెలియదు ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడు అనుకుంటున్నాను అంతే, మళ్ళీ చేయలేదు. అలా అనుకున్నావు అంటేనే అదే నువ్వు చేసినంత నాకు హ్యాపీనెస్ అనిపించేసింది. అలా అనుకోవడం కూడా చాలా చాలా పెద్ద మాట. నేను షయాస్ ఒక వీకెండ్ కూర్చొని ఆయన ఇలా వేస్తుంటాను, నేను అవన్నీ తేలుతున్నప్పుడు ఇలా తీస్తూ ఉంటాను. సో పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇంకో విషయం, ఆ పిండి ఎలా కలపాలో తెలుసా? వాళ్ళు చూపించారు, అయినా వీడియో ఉంది. అది వీడియో అది కరెక్ట్ కుదరాలి అంట. ఫస్ట్ టైం కుదరదు ఫ్రెండ్, వరస్ట్ గానే వస్తుంది. అప్పడలాగా వస్తాయి కానీ చెయ్యాలి ఫ్రెండ్స్. 1 to 2 times చేస్తేనే కదా ఏదైనా. కరెక్ట్. వెరీ గుడ్. ఏది ఫస్ట్ లో రాదు, అలా చేయడం బట్టే వస్తుంది. వీళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తే ఇలా వచ్చింది. సో ఈ వ్లాగ్ లో మీ అందరికీ నేను తెలియబోచేస్తున్నాను ఏంటంటే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా మనస్సుతో అందరికీ చెప్తున్నాను. మే దిస్ ఇయర్ బ్రింగ్ యూ పీస్, హ్యాపీనెస్, స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. సో మీరందరూ బాగా హెల్త్గా చూసుకోండి. హెల్త్కి ఎన్ని డబ్బులు ఉన్నా మనం హెల్త్ కొనుక్కోలేము కాబట్టి. సో ట్రై మేకింగ్ యువర్ సెల్ఫ్స్ టు ద హెల్దియెస్ట్ వర్షన్ అనమాట. నేను ట్రై చేశాను, నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరందరూ కూడా ఇలాగే ట్రై చేస్తుండండి. ప్రతి వ్లాగ్లో ఒక మంచి ఒక మాట అయితే చెప్తూ వస్తుంది మా ఫాతిమా. అమెరికాలో ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా ఇప్పుడే నువ్వు తెలియపరిచే హ్యాపీ. షూర్, యా. మా అందరూ అమెరికన్ ఫ్రెండ్స్కి, సో నాతో పాటు ఉన్న షయాస్ వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో నేను చెప్పినట్టు ఈ సంక్రాంతి మీకు చాలా ఎలా ఆనందాలు రావాలంటే, అయ్యో దేవుడా ఇన్ని ఎందుకు ఇచ్చేస్తున్నావు అన్నట్టు రావాలి. అలా ఆనందాలు వచ్చాయి మీ ఇంట్లో. అలా రావాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడంట వీళ్ళు ముగ్గురు ఏదో పని ఉందంటే వెళ్ళిపోతున్నారట. ఆయిష నువ్వు నేను కలిసి ఒక 10 చేయమని చెప్తున్నారు. ఏ ప్లేస్, ఎవరికి ఏ ప్లేస్ కావాలి? అది కావాలి. కూర్చొని నూనె ఒత్తుతావా? నాకు కూడా ఫ్రెండ్స్, నాకు స్పెషల్ ప్లేస్ కావాలి. కూర్చుంది కదా, అలా ఒక ప్లేస్ కావాలి ఫ్రెండ్స్. సుజాత కూర్చున్న ప్లేస్. పని చేసేది కాదు, చూసే పని. మమ్మీ ముగ్గురు అన్నారు, ఏ ముగ్గురో చెప్పలేదు కదా. నాకు ఆ ప్లేస్ కావాలి ఫ్రెండ్స్. మా మరియం ప్లేస్ ఎవరికి వద్దా చూడండి, నుంచొని చూస్తుంది. ప్లేస్ ఎవరికి వద్దాట. అది మా చిన్నత్త ప్లేస్. అది మా చిన్నత్త ప్లేస్. మా రెండో తమ్ముడి భార్య అస్మా. హాయ్ అస్మా, హాయ్ చెప్పి. నువ్వు కూడా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి. హాయ్ ఎవ్రీవన్. ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. అండ్ మీ లైఫ్ హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. ఇంకా ఈ అరిసెలు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసి ఫుల్ టెంప్ట్ అయ్యి ఎక్కువ తినేయకండి. జస్ట్ ఒక 3 తినండి చాలు. మూడే మన వ్యూవర్స్ అంటే ఒక్కొక్క మనిషి 3 తినండి రోజుకి. రోజుకి 3 చాలా, రోజుకి 3 pieces ఫైన్, ఏమైతుంది? 3 కన్నా ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్. అవును, అంత హెల్త్. ఒక 10 కూడా తినేవాళ్ళు ఉన్నారు. వద్దు ఫ్రెండ్స్, 3 is enough. హెల్త్ ఈజ్ వెల్త్. సో 3 is enough పర్ డే. సంక్రాంతిలో అయితే మాక్సిమం ఎవరు డైటింగ్స్ అవి ఏం చేయరు, అందరూ చక్కగా పిండి వంటలు. డైటింగ్ కాదు ఫ్రెండ్స్, అంటే ఇంత ఆయిల్లో ఫ్రై చేసింది కదా. ఇందులో నెయ్యి కూడా ఉందిరా. అంటే ఆయిల్ కూడా నెయ్యే ఉంది దీంట్లో, ఆయిల్ అనేది చాలా తక్కువ ఉంది. ఏమో మరి, నేను అలా సెన్సిటివ్ అయిపోయా కొంచెం. ఇప్పుడు చెప్పండి, రండి. మన ముగ్గురు వెళ్ళిపోతారంటే ఇప్పుడు పని ఉందంట.
మనమే చెయ్యాలంటే చక్కగా కలిపేసి ఇచ్చారు కదా మనం చేయాలంటే రాత్రి అయిపోతుంది వాళ్ళు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీలో చాలా మంది అనుకోవచ్చు ఉన్నంతసేపు బాగా తిని బతకాలి, పోతున్నప్పుడు తినగలుగుతామా, తిని బాగా బతకాలని. సో నేను కూడా ఇలాగే ఉండే ఫ్రెండ్స్ ముందు. నేను చెప్పేది ఏంటంటే తినేసి కుళ్ళి చావకుండా కొంచెం బాగా చావాలి అని మీనింగ్ నాది. సో అలా. అది నా మీనింగ్. ఇంకా అలా బెడ్ మీద కొట్టుకుంటూ మా సిద్ధు అక్కడి నుంచి తొంగి చూస్తే అలా రా. నువ్వు కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరికీ. వెరీ గుడ్, సూపర్. సుజాత నువ్వు కూడా చెప్పలేదు. సుజాత అమ్మో ఎగురుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఆయుష ఒక అరిసెని తీసేసి ఫాతిమా కోసమా. నేనేం చెప్పాను ఫ్రెండ్స్, ఓన్లీ 3 అంటే పర్ డే. 3 పీసెస్ కాదు, ఇలాంటివి ఒకటి 3 తినొచ్చు అని. అదేంటి ఫేస్ బాగుందని పెట్టినట్ట, బాగాలేదని పెట్టినట్ట? అద్భుతం ఫ్రెండ్స్. అమోహం అపోహలు అన్ని ఫ్రెండ్స్ ఇవి. అపోహలా? ఇది తిని చెప్పి ఎలా ఉంది? నువ్వు చేసినట్టుగా ఉందా? నీకన్నా నువ్వే దీనికన్నా బాగా చేస్తావా? బాగున్నాయా? నచ్చిందా? ఇంతకీ నేను టేస్ట్ చేయలేదురా. వేడిగా ఉందా? ఇంకొకటి ఏంటంటే నిజంగా నాకైతే వేడిగా తింటేనే నాకు అరిసెలు నచ్చుతుంది. బాగుంది. సూపర్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టేస్టీగా అరిసెని ప్రిపేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురి హార్డ్ వర్క్ నిజంగా చాలా బాగుంది. హ్యాపీ సంక్రాంతి అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మా మేడం. థ్యాంక్ యూ. నోట్లో చెప్పుకున్నాను, గట్టిగా చెప్పచ్చు కదా, బాగా తినాలి అందుకని. ఇందులో బెల్లమే కదా మీరు కలిపారు? అరిసెలు షుగర్తో చేయరు, బెల్లంతోనే చేస్తానంటున్నారు. మీలో ఎవరైనా హెల్దీ ఫుడ్ ఇది. మీలో ఎవరైనా షుగర్తో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా కామెంట్లో చెప్పండి. వీళ్ళు చక్కచక్క చేసేస్తున్నారు. ఇక్కడ పేపర్ వేసి దాని మీద ఇలా ఎందుకంటే పేపర్ వేసి కూడా పెడతారు? ఆయిల్ పీల్చుకోవడానిక, ఉన్న ఆయిల్ కూడా వెళ్ళిపోవడానికి అంట. ఇప్పుడే తెలుసుకునే విషయం ఏంటంటే ఇది బెల్లం అరిసెలే, కానీ ఈ బెల్లం కూడా ఏమన్నారు? జైపూర్ బెల్లంతో చేస్తారా? అప్పుడే కుదురుతుందా? ఇది ఆర్గానికా అండి? ఆర్గానికేనా? ఓకే. జైపూర్ బెల్లం ఆ పాకం పట్టి అందులో పిండి బియ్యము ముందుగా కడిగేసి నానబెడతారు కదా, తర్వాత ఆరబెట్టాలి. కడిగి ఫస్ట్ నానబెడతారు, తర్వాత కడుగుతారా? ఆరేస్తారు. ఆరేసింది అదే రోజు మిల్లులో పట్టించాలి. అమ్మో, తడిగా ఉన్నప్పుడే ఆరిపోకూడదు. నేను విన్నాను చిన్నప్పుడు దీని ప్రాసెసింగ్ అంతా వెంటనే చేసేసేదంట. మిల్లులో వేసి తడిది ఆరబెట్టడం, తడి పొడిగా ఉన్నప్పుడే మిక్సీ కాదు మిల్లులో వేసేయడం. మిల్లులో ఇప్పుడు పర్లేదు, మిల్లులో వచ్చినాయి. పాతకాలపప్పుడు అన్ని కానీ అరిసె ఉండేదంట, మా అమ్మ చెప్పేవారు. నేను అది దంచేవారు, దంచి చేసేవారు. అబ్బబ్బా సూపర్ ఉండేదంట. కానీ ఈ అరిసెలు కూడా అమోఘంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మళ్ళీ ఆయిల్ దీంట్లో వేసేస్తారు. మళ్ళీ చూడండి, అది అంత ఆయిల్ వచ్చింది. అరిసెలు పిండి తీసింది ఎంత ఆయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మళ్ళీ అందులో వేసి సేమ్ అంతే అయిపోయింది. అంత ఆయిల్ నెయ్యి పీల్చడం లేదు, తక్కువగానే అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఆయిల్ ఫుడ్ వండినప్పుడు ఎక్కువగా ఆయిల్ అయిపోతూ ఉంటుంది పీల్చేసి. అరిసెలు అయితే చక్కగా రెడీ చేసి ఇచ్చేసారు. సూపర్గా ఉన్నాయి అరిసెలు అయితే. టేస్ట్ అదిరిపోయింది అసలు. ఎమ్మి టేస్ట్ తోటి అయితే ఉన్నాయి. తర్వాత కరీం మంచిగా ఆరెంజెస్ అయితే తీసుకొచ్చాడు. ఈరోజు ఆరెంజెస్ కూడా ఇవ్వబోతున్నాము. ఇది మంచి సీజన్. అయితే కరీంని నేను అడిగాను, ఈ సీజన్లో ఏ ఫ్రూట్ ఇస్తే బాగుంటుంది అనగానే కరీం ఇది ఆరెంజ్ సీజన్ అక్క, చాలా మార్కెట్లో ఆరెంజెస్ అయితే నవనవలాడుతున్నాయి. రా నీ గురించి చెప్తున్నా, రా కాని ఇది ఇచ్చుకొని కొట్టానంటే ఆ కీని అయిపోతుందిరా. అయితే ఆరెంజెస్ చక్కగా పాప నువ్వే తీసుకొచ్చా. మరి ఆ జ్యూస్ ఏంటి?
ఎవరు మరి రెండో తమ్ముడు కూడా వచ్చిండా? ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు. ఓ, వావ్. బేరం ఆడి మరీ తీసుకొచ్చావా? నువ్వు వెళ్ళినందుకు బేరం ఆడేసావా? అదేం జ్యూస్ మరి? తర్వాత ఇక్కడ జ్యూస్ కూడా తెప్పించాను, ఎందుకంటే అరిసెలు తింటున్నప్పుడు మాజా తెచ్చారు, తర్వాత వాటర్ బాటిల్. ఇప్పుడు ఇవి మనం ప్యాకింగ్ చేసేసి ఇప్పుడు బయలుదేరి వెళ్ళి ఏ ఫాతిమా ఓకేనా? సిద్ధం, రంగానికి సిద్ధం. ఏ సిద్ధు ఓకేనా? సిద్ధికి ఎంత ఇష్టమో. అబ్బా తొందరగా ఈరోజు పని అయిపోయింది. ముందుంటాడు సిద్ధు. ఈరోజు తొందరగా పని అయిపోయింది. తను సిద్ధు కాలో నుండి బయలుదేరగానే అనుకుంటాడు, అబ్బా తొందరగా పంచిపెట్టేది, తొందరగా అనుకుంటావు కదా. ఎందుకంటే ఒకసారి ఊరంతా తిరిగామండి, అసలు ఒకసారి పంచిపెట్టడానికి 2 కార్లు బయలుదేరుతాయన్నమాట. ఒక కారు సిద్ధు, ఒక కారు కరీము. మేము ఫోన్ చేసుకుంటాం, మీది అయిపోయిందా అని చెప్పి ఫోన్లు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈరోజు ఒక కారే. ఈరోజు ఫాస్ట్గా పంచిపెట్టేసి అందరికీ సంక్రాంతి అరిసెలు టేస్ట్ వాళ్ళు తిని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు. మా సుజాత ఇందా నుంచి చూస్తుంది. సంక్రాంతి పాపం ఈరోజు సుజాతకి వేలు చూపించు. కోసిపోయింది పాపం. కోసుకుంది అంట తనకి. జస్ట్ ఇప్పుడే జరిగిన సంఘటన. నువ్వు చూసుకోకుండా ఎందుకు చూసుకోకుండా అవన్నీ ఎత్తేసావు? గుర్తుండాలా, సంక్రాంతికి తీపి గుర్తా అది. ఓ పసుపు రాసావు కదా పైన. ఎలా ఉంది? నొప్పి ఎక్కువగా ఉందా? ఇంకొకటి, నువ్వు అరిసెల కోసం ఉండిపోవడం వల్ల నీకు ఆ చెయ్యి కోసుకుంది కదా. అయ్యో ఏం లేదు, దిష్టి పోయిందిలే. నీ మీద ఉన్న దిష్టి పోయింది. సరేనా? అలా కాదు, అంతే కదా మరి. అలా కాదు, అందరూ మీరు క్రిస్మస్ చేసుకుంటున్నారు, వినాయక చవితి చేసుకుంటున్నారు, ఏంటి అన్ని పండుగలు చేసుకుంటున్నారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్ ఆ పండగలు చేసుకోవడం కాదు, చేసుకొని ఈ పండగలకి ఏ స్వీట్స్ అయితే చేస్తారో అవి చేసి ఎవరైతే తినలేరో వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నాము. ఆ పండగ స్పెషల్ ఐటమ్ అనేది నలుగురికి పంచిపెట్టాలి అని. అయితే ప్రతి పండగకి ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది కదండి, అందుకని మేము వాళ్ళ వరకు తీసుకువెళ్ళి ఇవ్వాలనే ఉద్దేశంతో. అది కూడా 4 పండగలు ఇప్పుడు చేసుకుంటున్నారు ఏంటి అని అనకూడదు. మనం అందరం ఇండియన్స్, వి ఆల్ ఆర్ ఇండియన్స్. మేము అన్నీ చేసుకోవాలి. మనం ఒక మాతృభాషలో ఉన్నాము అంటే మనం అన్నీ చేసుకోవాలి. అదేంటి వాళ్ళది అది ఆ రిలీజన్ కదా, ఇదేంది ఇది వాళ్ళ క్యాస్ట్ కదా, ఇదంతా మాకు ఆ భేద్భావం అంటారు కదా దాన్ని. అది మా డిఫరెన్సెస్ దాంట్లో లేదు. సో మేము ఆ డిఫరెన్సెస్ పెట్టుకోము. మాకు ఏదైనా ఒకటే, ఫస్ట్ హ్యూమానిటీ వస్తుంది, తర్వాత ఏదైనా వస్తుంది. సో మీరందరూ కూడా అది లోపల మనసులో పెట్టుకుని ఆ కుట్ర బయటకి ఎక్కువగా అయిపోతుంది. అలా పెట్టుకోకండి. వీఆర్ ఇండియన్స్, మనం అందరం కలిసి ఉండాలి. అందరం కలిసి ఉంటేనే మన భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళేది. సో మీరందరూ కూడా ఇలా చేసుకుంటూ ఉండండి, పీస్ వస్తుంది లైఫ్లో. అవును, మనకి ఇష్టమైనవి నలుగురికి ఇచ్చినప్పుడు నిజంగా చాలామంది నాకు బయటకు వెళ్తుంటే వాళ్ళు అదే అంటున్నారు, ఏమండి మీరు చేసి ఇస్తున్నారు కదా, మాకు కూడా ఆ జోష్ వచ్చేస్తుంది, మాకు కూడా ఇవ్వాలనిపిస్తుంది అని చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. అలా వాళ్ళ నోటి నుండి వింటుంటే ఇంకా ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నట్టేనే నాకు ఇంకా అనిపిస్తుంది, అయ్యో నేను ఇంకా తక్కువ చేస్తాను, ఇంకా ఎక్కువ ఇవ్వాలని వాళ్ళ మాటల ద్వారా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే మేము మాటలు ఇప్పుడు కబుర్లు చెప్పుకున్నాం వాళ్ళతో. ఇప్పుడు అరిసెలు చేశారు కదా, నెక్స్ట్ టైం మేము మోతీచూర్ లడ్డు చేద్దాము, నెక్స్ట్ టైం బొబ్బట్లు చేసుకుందాము, బూరెలు చేసుకుందాం అని డిస్కస్ చేసుకుందాం. ఏ టైంలో ఇవ్వాలనేది మేము చెప్తాము, ఆ టైంలో ఇద్దామండి అని చెప్పి వాళ్ళు కూడా మనకి చాలా కోఆపరేట్ చేస్తారు. ఎస్. అలా ఈ కార్యక్రమం మా ఇద్దరు మావయ్యలతో సిద్ధు గారితో జరుగుతుంది. మేము లేడీస్ జస్ట్ ఇప్పటికి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. అవును, నువ్వు అమెరికా నుండి వచ్చావు కదా, రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు అంటే అది చాలా వేడిగా ఉంది, అందుకే నేను చైర్ మీద కూర్చున్నాను. ఫ్రెండ్స్ మీరందరూ కామెంట్స్లో చెప్పండి, మీకు ఈ అరిసెలు కరకరాలిస్తే నచ్చిద్దా లేకపోతే సాఫ్ట్గా ఉంటే నచ్చిద్దో. నాకైతే సాఫ్ట్గా ఉంటేనే నచ్చిద్ది. అలా అప్పడం తినేలా ఫీలింగ్ కాకుండా కొంచెం నవ్వుతున్నట్టు ఫీలింగ్ బాగుంటుంది. కానీ మీ అందరికి ఏం నచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నేను కామెంట్లలో ఇప్పుడే చెప్పేస్తాను, నాకు కరకరలాడితేనే ఇష్టం. నీకు కూడా అంతే కదా, కరకరలాడితేనే బాగుంటుంది. సాఫ్ట్ కరీం ఇప్పుడు అరిసి చెప్తాడు. ఏంటి దీని పేరు చెప్పు, దాని పేరేంటి? అరిసి చెప్పు నువ్వు. అరిసెలు చెప్తున్నా, అరుస్తాం కాబట్టి అరిసెలు తినాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ
అరిసెకి అరిసె అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ అది అరుస్తూ చేశారు కాబట్టి. ఎవరు అరుస్తూ చేస్తుంటారు? ఎవరెవరు చేద్దాం అనుకున్నారు అంటే ఇది ఇలా వేడి నూనెలో తీసి బయట వేస్తున్నప్పుడు అరుస్తుంటారు, ఇంకా అలా అరిచినందుకు అరిస అని పెట్టుంటారు. నిజంగా నాకు అరిస పేరు ఎలా వచ్చిందో తెలీదు. ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అరిస అనే పేరు ఎందుకు వచ్చిందో. ఈ చిన్ని బేబీ కూడా చక్కగా అరిసెల్ని వేసేస్తుంది. ఏ చిన్ని బేబీ, నీకు ఇష్టమా ఇలా వేయడం అంటే? ఆమా, తమిళ్ బేబీ కాబట్టి. ఓయ్ వేసి ఏం చేస్తావు దీన్ని? ఈ ప్యాకెట్ ఏం చేస్తావు? ఆలోచిస్తున్నావు ఏంటి? ఏం చేస్తావు? ఇస్తావా? చెన్నై తీసుకెళ్ళు ఆ ప్యాకెట్. ఇది నువ్వు కట్టుకున్నావు కదా, చెన్నై తీసుకెళ్ళు. ఓకేనా? ఓకేలే, నీ మాటలకు అర్థమవుతుంది. మా సిద్ధు కూడా చక్కగా ప్యాక్ చేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు తోటి కోడలు చక్కగా ఏదో కబుర్లు చెప్పేసుకున్నారు ఇప్పటివరకు. ఆరెంజెస్ని మంచిగా ప్యాక్ చేసేస్తున్నారు. కరీం కూడా స్పీడ్గా ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా హాయిగా పడుకోవాలి రీల్స్ చూసుకుంటూ అని. మా సుజాత అయితే వేలు తెగింది కాబట్టి మా మరియం కూడా హెల్ప్ చేసి. ఏంటి సుజాత వాళ్ళ ఆయనకి ఎప్పుడెప్పుడు పని చెప్తామని తప్పించుకోవడానికి. ఏంటి ఏమన్నా సాయంత్రం వంట తప్పుతుందా సుజాతకి? చూడు, ఆడవాళ్ళకి చెయ్యి తగినా కాలు తగినా ఏమైనా వంట చేయడం మాత్రం తప్పదు. అది చేస్తూనే ఉంటాము. కానీ మనం ఎంత చేసినా అర్థం కాదు. మన సిద్ధుకి అసలు అర్థం కాదు. మీరేమంటారు? ఇది మీ బాధ్యత, ఇది మీరు చెయ్యాలి అంటే ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు? చేయడం ఎక్కువ. రోజు నన్ను అడిగితే శుక్రవారం ఎవరిని? ఇద్దరు కూడా హస్బెండ్ వైఫ్ ని, వైఫ్ ని హస్బెండ్ ని, ఇద్దరు. ఎందుకంటే జీవితంతో ఉండేది హస్బెండ్ వైఫే. తనకి గ్రేట్ఫుల్ గా లేకపోతే ఎవరైనా నేనైతే మాత్రం రోజు మా షయాత్ అయితే కాలు కడిగి నెత్తికి జల్లుకుంటున్నానండి. అబ్బో సిద్ధు కరెక్టేనా? ఏంటి మీ ఆవిడకి చెప్పాలా? ఏంటి నువ్వు నువ్వు ప్యాక్ చేస్తున్నావా తింటున్నావా? తింటూ ప్యాకింగ్. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అరిసెలు మనం చేసుకుంటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడు నాకు తెలిసేది కాదు వాల్యూ. అంతేలేండి, కరెక్ట్. ఇండియాలో ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు. కానీ నేను ఒకసారి యూఎస్కి వెళ్ళిన తర్వాత మన ఇండియా గురించి ఇంత బాగా మాట్లాడుకుంటారా అనే ఆ ఒపీనియన్ చూసి, అంటే మనం ఇప్పుడు నేను కూడా ఎక్కడైనా బయటకు వెళ్తే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంటే, ఓ ఇట్స్ అ వెరీ నైస్ కంట్రీ అది ఇది అని వాళ్ళు మన గురించి అంత మాట్లాడుకుంటున్నారంటే మనం యునైటెడ్గా ఉంటేనే వాళ్ళు మాట్లాడుకుంటుంది. సో దీన్ని బట్టి నాకు ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఇండియాకి వస్తుందంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. ఎంతైనా ఇది మన దేశం, మనం ఉండే దేశం. సో ఆ ఫీలే వేరే. ఎంత యూఎస్లో ఉన్నా ఎక్కడ ఎంత ఉన్నా అండి, ఇండియాకి వస్తున్నాం అనగానే ఆ ఫీలే వేరేగా ఉంటుంది అసలు. అంటే ఇక్కడ ఒక ముద్ద పచ్చడి వేసుకొని తినేవచ్చు, ఏం అవసరం లేదు, బయట ఎందుకు బతకాలి అన్న చాలాసార్లు ఫీలింగ్ నాకైతే వచ్చింది. కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మనం చేసుకోవాలి కాబట్టి మనం అన్నాం అక్కడ. కానీ ఎప్పటికైనా మనం మన దేశానికి వచ్చేయాలి. సో మీరందరూ కూడా మన దేశాన్ని బాగా రెస్పెక్ట్ చేయండి, జనాల్ని రెస్పెక్ట్ చేయండి. ఈవెంట్ మధ్యలో వచ్చి నీతులు ఇస్తుందని చెప్పకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నా సరౌండింగ్స్ చూస్తున్నాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. నేను నేర్చుకుంటున్నాను, నేను చిన్నదాన్ని, నేను నేర్చుకుంటున్నాను. సో మనం కూడా అలా అందరితో కలిసి మెలిసిగా హ్యాపీగా ఉంటే, మనం యునైటెడ్గా ఉంటే మనం బాగా స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో మన దాంట్లోనే మనం గొడవలు పడి మనమే కొట్టుకొని మనమే ఇట్లా చేస్తుంటే మన మీద ఎంతమంది అలాంటి జోకులు వేసుకుంటే చాలా దేశాలు ఉన్నారు. ఇండియా అంటే చాలా చీప్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
సో వాళ్ళందరికీ నోరు మూయించాలంటే మనం అందరం కలిసి ఉండాలి. సో ఇది ఈరోజు చిట్కా నా తరపు నుంచి. నేను మారాను, మీరందరూ కూడా మారాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేమందరం ఇండియాలో ఉన్నామని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. చల్లారాక కరకరలాడుతుంది. అవునా ఇది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ సంక్రాంతి. హాయ్. ఈ రోజు మా కరీం హెల్ప్ అయితే నేను చెప్పాలి. ఎందుకంటే తను ఈ రోజు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నిన్నటి నుంచే షాప్ చేశాడండి. అన్ని దగ్గరుండి చూసుకొని అన్నీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కొంటున్నామంటే ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవాలో కదా. ఆ భారం అంతా నా మీద పడకుండా తనే తీసుకొని చక్కగా నాకు అన్ని తెచ్చి సర్ది ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ కరీం. నువ్వు ఇలా నాకు వెనక నుండి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నావు. ఇప్పుడు కూడా బయట వెళ్ళి నన్ను వద్దు అక్క, నువ్వు ఇంకా ఇంట్లో ఉండు, నేనే బయటికి వెళ్ళి పంచి పెడతాను అని నన్ను రానివ్వకుండా తనే స్వయంగా వెళ్ళి ఇలా అందరి ఆశీర్వాదాలు అభిమానాన్ని అందుకుంటున్న కరీం, నీ సేవకు హ్యాట్స్ ఆఫ్ రా. నువ్వు నిండు ఆరోగ్యంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను నిన్ను దీవిస్తున్నాను ఈ విధంగా. థ్యాంక్ యూ సో మచ్ కరీం. ప్రసాద్ బిజీగా ఉండడం వల్ల ప్రసాద్ వెతుక్కుంటూ వచ్చి మరి ఇస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి ఓకే అండి. ఇలా సంక్రాంతి రోజు మా ఇంట్లో మంచిగా ఘుమఘుమలాడే అరిసెలనైతే తయారు చేసేసాము. మీ ఇంట్లో సంక్రాంతికి ఏ స్పెషల్స్ తయారు చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి.